జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీలో నేను పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. తాను చదివిన ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ దేశంలో ఒకే దేశం, ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదని, కులాలకు మతాలకు అతీతంగా సమన్యాయం జరగాలనేదే భారతీయ జనతా పార్టీ విధానమని తెలిపారు. ఓకే సార్, ఎలా చూడండి బైక్ చూడండి సార్. ఓకే సార్. ఇలా చెప్పండి బ్రో. ఈ రోజున నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసేవ గారి ఆధ్వర్యంలో వీళ్ళ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. మనందరూ కూడా తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదు, అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, లింగ భేదం ఉండకూడదు.